ఐపీఎల్ 2024 సీజన్లో తుదిపోరుకు రంగం సిద్ధమైంది. టైటిల్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ఇవాళ అమీతుమీ తేల్చుకున్నాయి. బలాబలాల్లో సమఉజ్జీలుగా నిలిచిన ఇరు జట్లు ఫైనల్లో ఫేవరెట్. ఈ నేపథ్యంలో చెపాక్ వేదికగా జరగనున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే గణాంకాల పరంగా చూస్తే సన్ రైజర్స్ పై కేకేఆర్దే పై చేయి. ఈ సీజన్లోనే కాదు, ఐపీఎల్లో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ పై కోల్కతాకు మెరుగైన రికార్డులు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, సన్ రైజర్స్ లీగ్ మ్యాచ్ల్లో కోల్కతాపై రెండిట్లోనూ కోల్కతానే గెలిచింది. అది కూడా 4 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఇక ఐపీఎల్లో ఓవరాల్గా ఇరు జట్లు 27 మ్యాచ్లు ఆడగా మూడింటి రెండో వంతు కోల్కతానే నెక్కింది. సన్ రైజర్స్ 9 గెలిస్తే కేకేఆర్ 18 మ్యాచ్ల్లో విజయఢంకా మోగించింది. అంటే ఫైనల్ 4లో కోల్కతాను హైదరాబాద్ జట్టు ఓడించడం అంత విషయం కాదు. కానీ ఇక్కడ ఒక అత్యద్భుతమైన సెంటిమెంట్ అయితే కొనసాగుతుంది. అదేంటి అంటే, ట్రోఫీకి ఎడమ వైపు కమిన్స్ నిలబడటంతో సన్ రైజర్స్ జట్టే విజేతగా నిలుస్తుందని సోషల్ మీడియా పోస్టులు వెలువడ్డాయి. గత వన్డే వరల్డ్ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ఇచ్చిన ఫోటో ఫోజులో కమిన్స్ ఎడమ వైపు నిలబడ్డాడు. మరొక వైపు కుడివైపున నిలబడ్డ రోహిత్ జట్టును గెలిపించలేకపోయాడు. ఐపీఎల్ ఫైనల్లో కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ సెంటిమెంట్లు ఒకవైపు అయితే, ఇక్కడ ఒక పెద్ద శుభవార్త ఏంటి అంటే, పాట్ కమిన్స్కు ఈ నాకౌట్ మ్యాచెస్లోనే కాకుండా చాలా కీలకమైన మ్యాచెస్లో ముందుండి జట్టును గెలిపించడంలో దిట్ట అని తెలుస్తుంది. అందుకనే ఈసారి ఖచ్చితంగా పాట్ కమిన్స్కి అంటే ఎస్ఆర్హెచ్ జట్టుకు గెలిచే అవకాశం ఉంది.